మొన్న ఈ మధ్య ఏదో ఒక వీడియో పెట్టాడు, ఎవడో తెలుగుదేశం కార్యకర్తనంటే నేను కొట్టానంట. ఒక్క విషయం, నువ్వు చేసే సోషల్ మీడియా ప్రచారానికి నేను కేసు పెట్టడం జరిగింది. నేను పెట్టింది ఏదో ప్రభుత్వ ఆస్తుల గురించి కాదు, నేను పెట్టింది గత సంవత్సరం నుంచి జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా లెటర్లో పొందుపరుస్తా. ఆ లెటర్లో ఇట్లా సంవత్సరం ఆ రోజు ఉలుసు కాడి నుంచి మొదలై ఇవాళ నిన్నటి వరకు నువ్వు చేసిన ఫేక్ ఏం చేయాలి? నేను ఒక ప్రజాప్రతినిధిని, ఎవరిని అడగాలి? ఎవరు అడుగుతాం? పోలీసులే కదా అడిగేది. అంతేగాని దౌర్జన్యాలు రౌడీలు చేసి లేకపోతే చెత్త ప్రచారాలు చేస్తామా? మనం అట్లాంటి వ్యక్తులం కాదు కదా, సంఘ విద్రోహులం కాదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వడంలో తప్పేమన్నా ఉందా చెప్పండి. సోషల్ మీడియాలో మీరే చూశారు. మీరు నిజమైతే నేను ఒకటే అడుగుతున్నా, నీ అనుంగ చిన్ననాటి మిత్రుడు పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు సోషల్ మీడియా కేసుకి 41 year నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసుకుని నిజమో కాదో పంపిస్తారు. దానికి పారిపోవాల్సిన పని ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన పని ఉంది. ఏదన్నా దొంగతనం కేసు సోషల్ మీడియా కేసు పెట్టాము. సోషల్ మీడియా కేసులో ఏం చేస్తారు పోలీసులు? 41 year నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి పంపిస్తారు. నీ ఫోన్లు దాచేసుకుంటావు, నువ్వు మనుషులు దాచుకుంటావు. నువ్వు సంవత్సరంన్నర నుంచి నువ్వు సోషల్ మీడియాలో వచ్చి చేసింది నిజం కదా? ఇవాళ పొద్దున పోస్ట్ వచ్చింది, నేను చెప్పాను కాబట్టి ఉరుసు క్యాన్సిల్ అయింది, అందుకనే కేసు పెట్టాను. ఉరుసు గురించి పెట్టలేదయా. ఆ రోజు మొదలయ్యి ఇవాటి వరకు నువ్వు ఇంగ్లీష్ తెలియట్లేదేమో, ఆ లెటర్ సరిగ్గా చదువుకో. ప్రతిరోజు జరిగిన ఇన్సిడెంట్లన్నింటినీ దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి నువ్వు నిజంగా భయపడి పారిపోవాలని, నీ అనుగమిత్రులు పారిపోవాల్సిన పని లేదు. వచ్చి ఫోన్ లేవు, తప్పు చేయలా, ఫోన్ లేవు, ఎంక్వైరీ చేసుకుంటా నిజం జరిగిందో లేదో. 41 year నోటీస్ ఇచ్చి పంపిస్తారు. ఆఖరి కోర్టుకు కూడా వెళ్ళి బెయిల్ ఇవ్వాల్సిన పని లేదు కదా, స్టేషన్ బెయిలే కదా. వాటికే భయపడి పారిపోతున్నామంటే ఆ ఫోన్లో ఎన్ని అకృత్యాలు అన్ని ఆచారాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటా. నా మీద వచ్చిన నేను కానీ కుటుంబం కానీ నిన్న ఒక లెటర్లో సుప్రీంకోర్టులో నేను ఏదో ఒక 116 ఎకరాల గురించి ఏదో కోర్టులో నేను ఏదో దొంగ అఫిడవిట్ చెప్పానని ఏదో పెట్టాను. ఒకటే క్లియర్గా చెప్తున్నా, నా పేరు మీద కానీ నా కుటుంబం కానీ సుప్రీంకోర్టులో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులో కానీ ఏదన్నా నేను పిటిషన్ కానీ ఏదన్నా నేను ఎవరి మీద కేసు కానీ వేసుంటే ఇవాళ ఆన్లైన్లో వచ్చేస్తాయి. అన్నీ ఇమీడియట్గా మీ మీద ఉంటాయి. రెండోది, ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు చెప్పాడు. 2019లో ఎలక్షన్ ముందు మీ అందరికీ ప్రెస్ మీట్ పెట్టి ఒక బుక్ ఇచ్చాడు. ఈ బుక్లో ఏమున్నాయంటే ఏం అర్థం కావు నాకు. మళ్ళీ 2025లో మళ్ళీ ఇంకోసారి చెప్పాడు ఏదో జరిగిపోతుందని. నేను 6 చోట్ల 7 చోట్ల వ్యాపారాలు చేస్తాను అన్నావు. వాటిలో రేరా ఉందో లేదో చూసుకో, జిహెచ్ఎంసీలో పర్మిషన్ ఉందో లేదో చూసుకో. లేకపోతే నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా రేరాకి. ఈ లెటర్లు పెట్టి ఊరినే సోషల్ మీడియాలో ఎందుకు? నేను ధైర్యంగా నువ్వు సోషల్ మీడియాలో పెట్టావని పోలీస్ స్టేషన్ పర్మిషన్ ఉందా, రేరా ఉందా, బంజారా హిల్స్ ఉందా, ఆరా ఉందా, పర్మిషన్ ఉందా చూసుకుంటే తెలిసిపోతాయి కదా. ఎందుకు ఈ దొంగ తిరుగుడు కబుర్లన్నీ చెప్పి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తావు? నీకు చేతనైంది ఆ ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా రెట్టలేయటం తప్పితే మరొకటి కాదు. ఇక అన్నిటికన్నా ఇవన్నీ కూడా మీరు చూసుకుని మీరన్నీ వివరించుకుని ఏమేమి ఉన్నాయో చెప్పాలని కోరదా. అన్నిటికన్నా నీ పదజాలం నా పదజాలం, నేనే విధంగా మాట్లాడుతున్నాను, నీ యొక్క ట్వీట్లు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను సమాధానం చెప్పాల్సింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన విజయవాడ ప్రజలు, నన్ను సోదరుడిగా భావించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలు. నేను తప్పు చేస్తే దేనికైనా సిద్ధం. ఒకటే చెప్పా, మొన్న కూడా చెప్పా, ఇవాళ చెప్పా, రేపు చెప్తున్నా. నీకున్నది కుళ్ళు, అహం, ద్వేషం. నాకున్నది అభిమానం, ఆత్మీయత. నీకు నాకు తేడా ప్రజలందరూ గుర్తించారు. అందుకే నిన్ను 3 లక్షల భారీ మెజార్టీతో విజయవాడ చరిత్రలో ఏ విధంగా ఓడించాడు. ఒకటే చెప్తున్నా, మీ మీడియా వాళ్ళని విమర్శించాడు, నాయకుల్ని విమర్శించాడు, పార్టీ వాళ్ళని విమర్శించారు. అంతేకాకుండా తన చుట్టుపక్కల ఉన్న నైబర్లను విమర్శించాడు. ఇటువంటి వ్యక్తికి సోషల్ మీడియాలో పెట్టడం కాకపోతే ఏమీ రాదు. మీరు కూడా పదే పెట్టిన లెటరే పెట్టడం వల్ల ఇదేదో జరిగిపోయిందని చెప్పి నన్ను కూడా ఇంటర్వ్యూలు అడగడం నేను చెప్పాలి కాబట్టి అన్నింటి మీద మీ ఏ క్వశ్చన్ అడిగినా కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు అన్నీ అడిగి నేను చెప్పిన విషయాల్ని బయటకు తీసుకొచ్చి పద్దాకా ఆయన ఏదో పెట్టంగానే నాకు ఫోన్ చేసి పెడతాడు. ఇప్పుడు సోషల్ మీడియా అనేప్పటికీ అందరికీ కూడా చూసాం. దొంగలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, గొడ్డల పార్టీ ఏ విధంగా ప్రచారం చేసిందో చూసాం. వివేకానంద రెడ్డి గారి హత్య ఏ విధంగా చేసిందో కాంచి మొన్న
మొన్నటి ఇన్సిడెంట్స్ వరకు అన్నీ దొంగ ప్రచారాలే. ఈ దొంగ ప్రచారాల్లో వాళ్ళకి ఒక ఇన్నర్ కోవర్ట్ ఉంటాడు, ఒకడు బయట కోవర్ట్ ఉంటాడు. ఇన్నర్ కోవర్ట్ నాని వైసీపీ కింద నుంచున్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద దాడి నన్ను పెట్టి చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియా వేదికలుగా వచ్చే వాటికి నేను సమాధానం ఇవాళతో నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే మీరు అందరికీ లాస్ట్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి వచ్చా. నిజంగా తప్పు ఉంది, మీరు ఒక కాగితం పట్టరండి. నేను ఇది తప్పు చేశాను. మీడియాని దాక్కుని ఏ రోజు ఉన్న వ్యక్తి కాదు. 2 సంవత్సరాలు ఇంత చాలామంది మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ అడిగినా కూడా ఇవ్వలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ప్రతిరోజు ప్రతి మీడియాకి సమాధానం ఇచ్చి ధైర్యంగా సమాధానం ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తిని నేను అటు చేసిన ఎంపీల్లో, ఈ మధ్య కాలంలో చేసిన ఎంపీల్లో. కాబట్టి అతను ఏదన్నా ఆరోపణ చేయగలిగితే నిజం, ఏదో కాగితాల్లో లెటర్లు పెట్టేయటం, ఇది అది పెట్టేయటం కాదు. నీ దగ్గర ఎన్నిసార్లు పెడతావు ఈడీకి, ఇంకెంతమంది పెడతావు? నీ దగ్గర ఆరోపణలు ఉంటే తీసుకుని వచ్చి మీడియా సాక్షిగా మీడియా వారితో అడిగిస్తే దేనికైనా సమాధానం చెబుతాను. నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఏ కోర్టులో కూడా నేను కేసు వేసాను, నేను సుప్రీంకోర్టుని డైవర్ట్ చేశానని అన్నావు కదా, చూపించు, ఆధారాలు చూపించు. నేను తెచ్చా, కోర్టులో ఉన్న కేసు కాగితాలు కూడా మీకు ఇచ్చా. ఈ కోర్టులో ఆన్లైన్లో కొడితే వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ పరిశీలించి గమనించి అర్థం చేసుకుని ఏదైనా మీరు ఈ యొక్క సోషల్ మీడియా ప్రచారాన్ని ఏదో అయిపోయిందని ప్రజలకు చూపించవద్దని మీ మీడియా మిత్రులందరికీ సవినయంగా వివరిస్తూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. మీరు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. ఆల్రెడీ అధికారులను అడగడం జరిగింది. మా వాళ్ళు అందరూ కూడా 4 లెటర్లు రాయడం జరిగింది. సిబిఐకి కూడా ఎంక్వైరీ పంపించారు. సిబిఐ వాళ్ళు కూడా ఉత్తరం రాశారు, క్రిమినల్ కాన్స్పిరసీ అని. అందుకనే ఇప్పుడు దాకా ఇవి వచ్చింది. లేకపోతే గత 6 సంవత్సరాల్లో మూలబడిపోయిన ఫైలు మేము వచ్చిన అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటి ఆర్థిక నేరాలు బయటకు తెస్తున్నాం కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఒక ఎన్పిఏ అకౌంట్ 6 సంవత్సరాల నుంచి ఒక హైకోర్టులో చిన్న కేసు వేస్తే బ్యాంక్ వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వట్లే. 6 సంవత్సరాల నుంచి బ్యాంక్ వాళ్ళు అటెండ్ అవ్వడం అంటే ఏంటి? కాన్స్పిరసీ ఉందా? బ్యాంక్ అధికారులతో కుమ్ముక్క కాదా? ప్రజల ఆస్తి అండి ఇది. ఎవరి ఆస్తి? ప్రజల ఆస్తి. 6 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిల్ సరిగ్గా అటెండ్ అవ్వకపోయిన విడ్డూరం. 5 సంవత్సరాల్లో ప్రతిరోజు కౌన్సిల్ నెక్స్ట్ టైం అపిరెన్స్ అని చేస్తున్నారంటే అది కనుక్కోండి, మీరే ఎంక్వైరీ చేయండి. మీకు అన్ని కాగితాలు ఇస్తా, నాకన్నా మీరు ఇంకా చక్కగా ఇన్వెస్టిగేట్ చేయగలరు. ఆ రోజు మరి ఎంపీ కదా, మరి ఆ రోజు ఇవాళ కాదు నేను అన్నది, ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో లేదు. ఆ రోజు విజయసాయి రెడ్డితో కలిసి జగన్ రెడ్డి దగ్గర కోవర్ట్గా పనిచేస్తా. నిజంగా చూసాం, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా కోవర్ట్ ఆపరేషన్ చూసాం, మనం అందరం చూసాం. అదే కోవర్ట్ ఆపరేషన్ తన ఆర్థిక నేరాలను దాచుకుంటానికి, ప్రజల ఆస్తుని కట్టకుండా ఉండటానికి వాళ్ళతో కొల్యూడై, బ్యాంక్ అధికారులతో కొల్యూడై 2019 నుంచి ఈ ఫైల్ని 2024 దాకా లోపలికి కోల్డ్ స్టోరేజ్లో పడేపించారు బ్యాంక్ అధికారులతో. ఈ స్థాయిగా ఇక్కడ స్థాయిలో అధికారులు, ఢిల్లీ స్థాయికి ఏం తెలుస్తుంది, ఇక్కడ బ్యాంకులో ఏం జరుగుతుందని కూడా. కాబట్టి ఈ మధ్య రికగ్నైజ్ అయ్యారు. ఆర్బీఐ వాళ్ళు కూడా లెటర్ రాశారు. తీస్తాం, అదే నేను చెప్పేది, దీన్ని బయటికి తీస్తాం. ఆర్థిక నేరాలు జరగకూడదు, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే చేటు. ఒక ప్రజాప్రతినిధిగా నేను దీన్ని ఈ ఆర్థిక నేరస్తుల్ని 120 కోట్లు కట్టాల్సిన ఆర్థిక నేరస్తులు విజయవాడలో, ఎందుకంటే విజయవాడలో ఇంతకన్నా పెద్ద స్కామ్ ఎక్కడ ఉండదు, బ్యాంక్ స్కామ్. అంత పెద్ద బ్యాంక్ స్కామ్ చేసిన వ్యక్తుల్ని వదిలేది లేదు. తప్పకుండా దాని మీద మాత్రం దృష్టి పెట్టి ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్తాం, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర దృష్టికి తీసుకెళ్తాం. ఎవరైతే గతంలో పట్టించుకోని అధికారుల మీద కూడా కంప్లైంట్ చేస్తాం. దీంట్లో ఫండ్స్ కూడా ఈ 2 బ్యాంక్ అకౌంట్లో వచ్చిన ఫండ్స్ కూడా ఆ రోజు వచ్చినవి కూడా రకరకాల వాటికి వాడేశారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేయమంటాం, అది కూడా ఎంక్వైరీ చేపిస్తాం. ఆ ఫండ్స్ కూడా డైవర్షన్ అయిపోయినాయి, వేరే చోట్ల రకరకాల పేర్ల మీద ఆస్తులు పెట్టుకునేసి ఇవాళ దీన్ని చేయట్లేదు. ఇంకోటి చెప్తున్నా, ఇవాళకి అతని అకౌంట్లో 7 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి బ్యాంక్ ఎందుకు సీజ్ చేయదో అర్థం కాదు. ఇదొక వెరైటీ. నేను దేశంలో ఎక్కడ చూడాల, ఎవరి దగ్గర ఉన్న 5,000 లోన్ కట్టాల్సిన వాడి అకౌంట్లో 5,000 వస్తే 5,000 సీజ్ చేసేస్తారు. 7 కోట్లు ఉన్నాయి. ఇదొక వెరైటీ. మరి బ్యాంక్ అధికారులకి ఏంటో చూడాలి. ఇప్పటికీ కూడా వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లో 7 కోట్లు ఉన్నాయి. అవి ఎందుకు సీజ్ చేయరు? ఆశ్చర్యం. అంటే యాక్టివ్గా లేని
అంటే మీ మీద ఏదన్నా వ్యక్తిగతంగా ఆయన చెప్తున్నారంటారా? నువ్వు జర్నలిస్టువేగా, ఆయన సోషల్ మీడియా చూస్తావా? 2025 లెటర్ చూసావా? నేనేమన్నా రిప్లై ఇచ్చానా? నేనేమన్నా ఇచ్చానా? గత 2025 నుంచి ఎన్ని ట్వీట్లు ఉన్నాయి నా మీద? నేనేమన్నా రిప్లై ఇచ్చానా? 2026 గత 15 రోజుల నుంచి నేనేమన్నా రిప్లై ఇచ్చానా? ఏమి చెప్పాను? పోలీసుల దగ్గర సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అది చేయటం తప్ప? నేను అడగటం తప్ప? చెప్పండి. నువ్వు నీ మీద ఎవరైనా అసత్య ప్రచారం చేశారు, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వవా? ఇస్తారా ఇవ్వరా? అది కాదు. మీరు టాపిక్ నేను మాట్లాడేది ఆర్థిక నేరాలు. అర్థమైందా? ఇక్కడ ప్రజల ఆస్తి, ఒక ఎంపీ కింద ప్రజల ఆస్తి గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు చేసి నిజంగానే నేను పెట్టే కేసు ఏం పెట్టా? గత సంవత్సరంన్నర కాలం నుంచి పలానా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అయినా కూడా నేను ఏదైనా రియాక్ట్ అయినా, మీరు అడిగినా కూడా ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా ఏదోలే ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారనే ఉన్నా. ఎవరు చేస్తున్నారా? ఇప్పుడు జగన్కి ఇన్నర్ ఎజెండా, అవుటర్ ఎజెండా, ఇద్దరు కోవట్లు ఉంటారు. పార్టీలో ఉన్న కొంతమంది కోవట్లు ఉంటారు. పార్టీలో లేకుండా న్యూట్రల్గా చూపిస్తా కోవట్లు. ఈ కోవట్లో ఇదొక కోవట్లు. నేను పార్టీలో వచ్చి బయటకు వెళ్ళిపోయాను. అతను చేసేది ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు. నన్ను చూపిస్తా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాడు. ఎదుటి జగన్ కోవర్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. రకరకాల విన్యాసాలు ఈ గొడ్డల పార్టీ చేస్తుంది. ఆ గొడ్డల పార్టీ చేసే విన్యాసాల్లో ఇదొక విన్యాసం. ఓకే, ఇంకేమైనా ఉందా క్వశ్చన్స్? నన్ను ఏదన్నా మీరు అడగచ్చు. ఇంకొకసారి మాత్రం ఒక సోషల్ మీడియాలో వచ్చిన వేదికగా వచ్చే వాటికి నేను సమాధానం చెప్పను. ఏదైనా ప్రూఫ్లు ఉండి పట్టుకొచ్చి ఏ రోజైనా ఏదైనా మీరు అడగచ్చు. నేను ప్రూఫ్లు ఇచ్చాను. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, గౌరవ జర్నలిస్టులు అందరూ, నేను కాగితాలు ఇచ్చా, నేను ప్రూఫ్లు ఇచ్చా. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి, నిజాలు తెలుసుకోండి. నేను డైరెక్ట్గా వాళ్ళు సంతకం పెట్టింది బ్యాంక్ కాగితాలే ఇచ్చా. నేను ఏమైనా ఫోర్జరీ ఇచ్చాను అనుకో, మీరు నా మీద కేసు పెట్టండి. నేను ఒరిజినల్ ఇచ్చాను. ఇది నిజమా కాదా? 120 ప్రజల ఆస్తి ఇవ్వకుండా ప్రజలు సంబంధించిన ఇంట్లో ఉంటున్నాడా లేదా? ప్రజలు వచ్చిన హోటల్లో పార్టీలు చేసుకుంటున్నాడా లేదా? ప్రజల ఆస్తి హోటల్లో చేసుకుంటున్నాడా లేదా? ప్రజల ఆస్తికి సంబంధించిన రెంటులు తీసుకుంటున్నాడా లేదా? నా గురువు అని చెప్పుకున్న టాటా గారిని మోసం చేశాడా లేదా? ఇవన్నీ మీరు పరిశీలించాలని మీ అందరినీ కోరుతున్నాను. దానికి గురించి ఎప్పుడైనా కూడా నేను ఉంటాను. అంతేకాని సోషల్ మీడియా వ్యాఖ్యలకు మాత్రం పద్దాక నన్ను ఫోన్ చేసి బాగోలేనప్పుడు కూడా వచ్చాయి. వాళ్ళ ఎందుకు వచ్చానంటే ఈ సోషల్ మీడియా వేదికగా మీరు అందరూ జర్నలిస్ట్ సోదరులు ఏదో నాకు జరిగిపోయింది. కానీ ఒకటే చెబుతున్నారు, 2025లో అదే లెటర్ పెట్టాడు, 2026లో అదే లెటర్ పెట్టాడు. దానికి సంబంధించిన ఏదైనా ఎప్పుడైనా అడగచ్చు. 24 ఎలక్షన్ ముందు ప్రెస్ క్లబ్లో బుక్ ఇచ్చాడు. ఆ రోజే ప్రజలు పట్టించుకోవాలి. నన్ను భారీ మెజార్టీతో గెలిపించాడు. ఇవాళ వరకు ఏ జర్నలిస్ట్ అడిగినా ఇంటర్వ్యూ ఇచ్చిన ఏకైక వ్యక్తిని నేను. ఇవాళ వరకు మీరు ఒక్కళ్ళు కూడా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించలేని వ్యక్తి ఆయన. మీకు ధైర్యం ఉందా? మిమ్మల్ని అన్నాడు, మిమ్మల్ని అనలేదా? మందు గమ్ముడు అయిపోయారు అన్నాడు. లేకపోతే రాధాకృష్ణ గారిని ఇంకోటి అన్నాడు. మీలో ఎవరిని అనలా. ఒక సాక్షి పేపర్ని తప్పితే అతను అనని మీడియా హౌస్ ఏదుందో చెప్పు. నన్ను అన్నాడు అని అంటున్నారు. ముందు మిమ్మల్ని అనలేదా? అతనికి ఎదురొచ్చిన ఎవరినైనా అంటాడు. ఆ రాధాకృష్ణ గారిని అన్నాడు, బిఆర్ నాయుడు గారిని అన్నాడు. అయ్యో, నేను అసలు బహిరంగ చర్చ కదా. ముందు వెళ్ళి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టుకోకండి. దమ్ముంటే సోషల్ మీడియా వేదిక నన్ను ఎందుకు క్వశ్చన్ అడుగుతారు? అతను ఏదో పెట్టంగానే మీరు ఏ రోజన్నా మీకు ప్రెస్కి వచ్చిందా? అతను చెప్పాడా డైరెక్ట్గా? ముందు అది తెలుసుకో. రాడు, మరి ఏం చేయను? తీసుకురా. ఐఎమ్ రెడీ ఎనీ టైం. నాకు ఏ రోజైనా ఇస్తా. సోషల్ మీడియాకి ఆన్సర్ ఇవ్వను. నేను చెప్పింది అంతే. ఇట్స్ ఇట్. అదే కదా ఇన్నర్ హెడ్ అయిందా అవుటర్ ఎజెండా? వైసీపీ నాయకులు స్పందించలేదా? వైసీపీ నాయకులు అనే మాట నాని అనే మాటకి ఏంటయ్యా తేడా? మట్టి పేక అంటూ ఉంటాడు ఇక్కడ ఒక అధ్యక్షుడు. నాని పెట్టిన కోట్ ఏంటయ్యా? రోజు వచ్చే కోట్లో మట్టి పేక. ఏం అర్థం కావట్లేదు. ఒక టెర్మినాలజీ ఏమన్నా అర్థం? విజయవాడలో ఏమన్నా పేకాడ క్లబ్లు ఉన్నాయా? మీరు ఏమన్నా చూసారా జర్నలిస్టులే? సీఎం గారు ఊరుకుంటాడా? పేకాడ క్లబ్, విజయవాడలో పేకాడ క్లబ్లు ఉన్నాయని రాస్తున్నా. మీరు అడిగారా ఎక్కడ ఉందా క్లబ్ అని? ఒక్కళ్ళు అడిగారా? మీకు ధైర్యం ఉందా? ఏడుందో అడుగు. మరి అవకాశం ఇంకోళ్ళు ఉన్నాడు కదా. ఇప్పుడు వైసీపీ రెండు ఒకటే మాట కదా మన ఇచ్చినాయి. అంటే ఏంటి? స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ ఇక్కడ మాట్లాడతారు, ఆ స్క్రిప్ట్ అక్కడ మాట్లాడతారు. ఎంపీ అనేది మట్టి పేక అని ఫస్ట్ వచ్చింది అవినాష్. రోజు ఇంట్వీట్లో పెట్టేది అదే కాన్స్పిరసీ. వైసీపీ నాయకులు చెప్పకపోవడం ఏంటి? రోజు ఒక ఇన్నర్ ఒకటి వస్తుంది స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి. ఆ స్క్రిప్ట్లు ఇద్దరు చదువుతారు. లేదు, మా జిల్లాలో అంతకుముందు 2019 నుంచి 24 వరకు
ఒక కోవర్ట్ ఉండేవాడు. ఆ 24లో కోవర్ట్ని బయటికి పంపించేసాం. ఆర్థిక నేరాల గురించి ఆ కోవర్టు 2019లో విజయసాయిరెడ్డితో ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చి ఆ రోజే సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఇవాళ మా నాయకులు కార్యకర్తలు చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇంత విభేదాలు ఉన్నాయి. 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఉంటాయి, కానీ ఎంత తారాస్థాయికి వెళ్ళినా మేము అందరం అన్నదమ్ములే. థ్యాంక్ యూ.